నిషేధం తమ్ముళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివేకానంద నగర్ కాలనీ ఓటర్ మహాశయులకు మీ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. రేపు నెల 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను గుర్తును గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఈ కాలనీకి సంబంధించిన యువత స్వచ్ఛందంగా ప్రవీణ్ కుమార్ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా వారికి స్వాగతాన్ని పలుకుతూ చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి యువకుడికి యువతకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక వివేకానంద కాలనీ ప్రజలకు సంబంధించి చాలాసార్లు ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు నన్ను అడిగింది ఒకే ఒకటే. ఎన్నోసార్లు ఇక్కడికి నేను వచ్చిన ప్రజా సమస్యల పైన మీ కొరకు వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడిన మాట ఒకటే, జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అంతా మంచి జరుగుతూ ఉందన్న, సంక్షేమ పథకాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతూ ఉన్నాయి, మా పిల్లల చదువులకు కూడా స్కూళ్ళు బాగైనాయి, ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల వరకు పెంచి ఇచ్చి మాకు వేరు చేసినారు, పొదుపు సంఘాల రుణాలు అన్ననే 4 భాగాలుగా చెల్లించినారు, పెన్షన్ కూడా 3000 రూపాయల వరకు పెంచి సీకట్లోనే ఇంటికి వాలంటీర్లతో పంపిస్తూ ఉన్నారు, సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ విధానం కానీ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా పేదవారికి కానీ నాడు నేడు మన బడి ద్వారా పిల్లల యొక్క రూపురేఖలే మారిపోవడం కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండే విధానం కానీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి వస్తూ ఉండే డాక్టరు వైద్యం కానీ మనకు కావాల్సిన పత్రాలు ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూ కానీ డెత్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధానం, పాలనలో చాలా మార్పు జరిగింది, చాలా సంస్కరణలు తీసుకురాగలిగినారు. గాంధీజీ కన్న కలలను గ్రామ స్వరాజ్యం అనే పేరుతో ప్రభుత్వాలే పల్లెలకి వచ్చి పనిచేసే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన పేదవారికి మేలు చేసినారని చెప్పి చాలాసార్లు మీరు నాతో చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే మీరు అడిగిన కోరిక ఒకే ఒకటి, ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోకుండా ప్రధానమైన సమస్య కాలువల సమస్య. కాలువలు లేకపోవడం వల్ల, మురికినీటి కాలువలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలువలు అయితే నిర్మించాలని చెప్పి ప్రతి సోదరి ప్రతి సోదరుడు నన్ను కోరినారు. అప్పుడు మీకు ఇచ్చిన మాట కూడా ఒకటి మీకు గుర్తే ఉంటుంది, నాకు కూడా గుర్తుంది. ఎన్నికలు వచ్చే సమయం నాటికి ఇది దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు అవుతుందమ్మా. పంచాయతీలంత నిధులు ఉండకపోవచ్చు, ఏది ఏమైనప్పటికీ నా తిప్పలు ఎన్ని ఉన్నా కానీ ఈ డబ్బులు సమకూర్చి మీకు కాలువలన్నీ నిర్మించినప్పుడే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా. ఏ కారణం చేత కాలువ నిర్మించలేకపోతే మీ బిడ్డ రాచమల్లు మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా మీ సమక్షం మీకు రాడని చెప్పి ఎంతో వినయపూర్వకంగా మీకు ఆ రోజు నేను విజ్ఞప్తి చేసిన. ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని దయ వలన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ వివేకానంద నగర్ కాలనీకి దాదాపు 1,50 లక్షల రూపాయలు పెట్టి ప్రతి సందులోనూ కాలువ ఈరోజు నిర్మించగలిగిన. కాలువ పనులు పూర్తి దాదాపుగా అయిపోయినాయని నేను 90% కాలువ పనులు పూర్తయినాయని చెప్పి జగన్మోహన్ చెప్తా ఉన్నాడు. ఇక 10% పనులు మాత్రమే ఉన్నాయి. 10% కూడా మరొక 4 రోజుల్లో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. అంటే మీకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషపడతా ఉన్నా. ఈ కాలనీకి మురుగునీటి సమస్య పోయి కాలువలు వచ్చినందుకు మీకు సంతోషం కలిగింది కాబట్టి మీ సంతోషంలో నేను కూడా భాగస్తున్నై చాలా సంతోషపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక విషయానికి వస్తే రేపు నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఫ్యాను గుర్తు పైన జగనన్న వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారు మేము ఇరువురం పోటీ చేసినాం. మీకు 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లను కూడా ఫ్యాను గుర్తు పైన వేసి అటు జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని, మీ సోదరుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరువురిని గెలిపించమని చెప్పి 2 చేతులు ఎత్తి నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అడిగేది, మీకు నేను చెప్పుకుంటే బాధ ఒకటే తల్లులారా అన్నలారా, మా వైపు ధర్మం ఉంటే ఓటేయండి, మా వైపు న్యాయం ఉంటే ఓటేయండి. జగనన్న చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గడప గడపకు ఇంటికి
మా వలన మేలు జరిగింటే ఓటేయండి జగనన్న ఏ సుముహూర్తంలో చెప్పినాడో అదే మాటే నేను కూడా చెప్తా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మేలు జరిగి ఉంటే, మా వలన, మన పార్టీ వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే, అది పెన్షన్ కావచ్చు, మీ పిల్లల చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు కావచ్చు, చిన్న చిన్న చేతి పనులు వృత్తులు చేసుకునే వారికి చేసిన ఆర్థిక సహాయం కావచ్చు, ఎన్నో విషయాలలో రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లా పేదవారికి ఉపయోగం జరిగి ఉంటే, నా నాయకత్వ లక్షణాల ద్వారా ఈ పార్టీలో, జగనన్న పార్టీలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట నిజమైతే, ఈ వివేకానంద కాలనీలో మీకు కావాల్సిన నీరును కానీ, మీకు కావాల్సిన మురుగునీటి కాలువల సమస్య కానీ, మీకు కావాల్సిన సచివాలయం ద్వారా జరిగే సమస్యల పరిష్కారం కానీ అన్ని జరిగి ఉంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన పేదవారికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి తల్లి. మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి తల్లి. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. కానీ విజ్ఞప్తి ఏంటంటే, మేలు జరిగిందని చెప్పి మీ అంతరాత్మకు తెలిసి, జగనన్న వలన మన పేదవారికి చాలా మేలు జరుగుతూ ఉంది. ఈ పార్టీ, ఈ ప్రభుత్వం పేదవారి కోసమే తల్లి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండేది కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి మరొకరికి కాదమ్మా. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగనన్న పాలన పోటీ చేసింది. గెలవడం అంటూ జరిగితే పేదవారంతా ఒక పక్షాన్ని నిలబడి ఓటేస్తే జగనన్న గెలుస్తాడు, పేదవారు తిరస్కరిస్తే జగనన్న ఓడతాడు. అంటే ఈ యుద్ధం పెత్తందారులకు, పేదవారికి. ఈ యుద్ధం జగనన్నకు, పెత్తందారులను సపోర్ట్ చేస్తూ ఉండే చంద్రబాబు నాయుడుకు. ఈ యుద్ధం పేదవారికి మేలు చేయాలని చెప్పే జగనన్న ఉచితమైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక రాష్ట్రంగా మార్చినారని విమర్శించే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉన్నాడు. పేదవారి యొక్క సంక్షేమం, వారి ఆరోగ్యం, వారి జీవితం, వారి పిల్లల చదువు, ఇదే నాకు ముఖ్యం. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు అయినా పేదవారి కోసం వెచ్చిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన తారీఖు నాటికి చెప్పినట్టే దళారి వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, వివక్షత లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ అందరి అకౌంట్లకే జగనన్న డబ్బు వేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేసిన జగనన్న పోటీ చేసినాడు 175 నియోజకవర్గాల్లో. అంటే పేదవారి పక్షాన జగనన్న పోటీ చేసినాడు. గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదవారిదే. గెలిచినా పేదవారే, ఓడినా పేదవారే. మనం గెలుస్తామా ఓడతామా అనేది నిర్ణయించాల్సినది పేదవారి తల్లి. మరొక మాట కూడా చెప్తా ఉన్నా. మనకు పోటీ చేసింది 85 సంవత్సరాల వయసులో ఉండే పెద్ద ఆయన తండ్రులారా, అన్నలారా, 85 సంవత్సరాల వయసు. నేను పెద్ద ఆయన వయస్సును గౌరవిస్తా. నేను ఎప్పుడు చిన్నతనంగా మాట్లాడను. నా ఇంట్లో నా తల్లికి కూడా 84-85 సంవత్సరాలు ఉంది. 85 సంవత్సరాల వయసులో ఉండే అమ్మాయినా, నాయనైనా మన ఇంట్లో ఉండడం వలన మనకెంతో ఇంటికి కళ ఉంటుంది. అయితే నా బాధల్లో ఒకటి, 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి వయో వృద్ధుడు పూర్తి ముసలితనంలోకి వచ్చిన మనం ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాసేవ చేయగలుగుతాడా అని వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా. ఓ యువకుడు పేద ప్రజల కోసం కానీ, ఈ ఊరి ప్రజల కోసం కానీ శ్రమించే విధానం 85 సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషికి ఉండగలుగుతుందా? ఒక గంట క్రితం మాట్లాడే మాట 85 సంవత్సరాల వయసులో గుర్తుండదు. శరీరం సహకరించదు. వారి పనులు వారు చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ వయసులో పదవి వ్యామోహం కార్యక్రమానికి చేసిన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పుడే ఊళ్ళో 10 నిమిషాలు పెద్ద మనిషి ఊరి వరకు ఎందుకు? మీ వివేకానంద గారి కాలనీ గురించో మాట్లాడదాం. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజిరెడ్డి ఈ వివేకానంద కాలనీలో ఎందుకు కాలువలు నిర్మించలేకపోయినాడు? ఆయన నిర్మించలేకపోవడం వలనే నేను నిర్మించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది. ఇది ఒక్క ఉదాహరణ మీకు చాలు. ఒక మార్కెట్ కట్టాలంటే కట్టలేకపోయినాడు, బస్ స్టాండ్ కట్టాలంటే కట్టలేకపోయినాడు, నీళ్లు తీసుకొచ్చి మీకు ఇవ్వలేకపోయినాడు, పిల్లల కాలేజీకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేకపోయినాడు. ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టలేకపోయినాడు. ఒక పేద మహిళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ₹1,00,000 డబ్బు ఇచ్చి ఇల్లు కట్టించలేకపోయినాడు. తాగడానికి ముఖ్యుడు నీళ్లు ఇవ్వలేకపోయినాడు. పిల్లల బడులకు ఒక్క బాత్రూమ్ కట్టించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు, వరదరాజిరెడ్డి. మరి ఇవన్నీ గాలికి వదిలేస్తే నాకు బాధ కలిగేది ఒక్కటే. కరోనా వచ్చింది, అందరం అతలాకుతలం అయిపోతా ఉన్నాం. తల్లులకు పిల్లలు, పిల్లలకు తల్లులు, భార్యకు భర్త, భర్తకు భార్య దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. సస్తే కూడా దగ్గరికి పోయేదానికి భయపడే పరిస్థితుల్లో వరదరాజిరెడ్డి గారు ఎక్కడుండారు అని అడుగుతా ఉన్నాను.
వరదరాజిరెడ్డి గారు ఎక్కడుండారు అని మళ్ళా అడుగుతా ఉన్నా. నువ్వు నాయకుడివే, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేవే, మరి అక్కడప్పుడు ఇంత పెద్ద ఉపత్తి వచ్చినప్పుడు ప్రజా సమస్య పరిష్కరించాల్సిన నీవు, ప్రజలకు ప్రమాదమే సంభవించినప్పుడు ప్రజల మధ్యలోకి రావాల్సిన నీవు రాకుండా కామనుల్లో ఇంటికే పరిమితమై నీ కొడుకు కొండారెడ్డిని హైదరాబాద్కు పరిమితం చేసి ప్రజలను గాలికి వదిలేస్తే ఆ రోజు మీ సమక్షంలోకి వచ్చినది, మీ ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణం అడ్డం వేసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే. అన్నలారా, అక్కలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే. మాకు ఆ రోజు జగనన్న ఆదేశించినాడు, బ్రతికితే బ్రతుకుతాం, మరణిస్తే మరణిస్తాం. ప్రజలు ప్రమాదంలో ఉండేటప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన అనులీలు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో వీధులలోనే ఉండాల్సిందే, ప్రజలను కాపాడాల్సిందే. ఇది నా ఆజ్ఞ, నా మాట, నా అభ్యర్థన అని చెప్పి జగనన్న మమ్మల్ని ఆదేశిస్తే ఆ అన్న మాటను పట్టుకొని మేము ఈ ప్రజల పట్ల రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా నేను కానీ, నాతో పాటు నా తమ్ముళ్ళు కానీ, నా చెల్లెళ్ళు కానీ, నా పార్టీకి సంబంధించిన అందరం మీ దగ్గరికి రాగలిగినాం, వీధిలో నిలబడగలిగినాం, క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేయగలిగినాం, ఆక్సిజన్ లేని వానికి ఆక్సిజన్ ఇప్పించగలిగినాం, ఆసుపత్రులు చేర్పించగలిగినాం, కూరగాయలు పంచినాం, బియ్యం పంచినాం, డబ్బులు పంచినాం. ఒక్కటేమిటి తల్లి, 2 సంవత్సరాల పొడుగునా మీతోనే ఉండి కరోనా అనే జబ్బును మా నెత్తి విరిగి తెచ్చుకొని 40-50 రోజులు ఆసుపత్రిలో ఉండి చచ్చిపోయేదానికి దగ్గరగా పోయి, మృత్యు వాకిట్లో కాదు తల్లి, మృత్యు దగ్గరగా పోయి వెనక్కి వచ్చిన నేను ఆ రోజు. నేను ఈరోజు బ్రతికి ఉండాలంటే కారణం ఆ పరమేశ్వరుని దయ, మీ అందరి ప్రేమాభిమానాల చేత మాత్రమే నేను బతకగలిగాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీతో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో మరి వరదరాజిరెడ్డి ఎక్కడి వినాడు? 2019 నుంచి 23 వరకు ఎక్కడికి వినాడు? ప్రజలను గాలికి వదిలేసినాడు. 2023 ఆఖరికి ఒక్కసారిగా వచ్చి టికెట్ తీసుకొని తగుదురమ్మా అని చెప్పి ఈ ఊరిని అభివృద్ధి చేయకపోతేవి, వివేకానంద కాలనీని అభివృద్ధి చేయకపోతేవి, కరోనా కష్టకాలంలో లేకపోతేవి, ప్రజా జీవితంతో సంబంధాలు లేకపోతేవి. మరి ఈరోజు ఓటు అడిగితే అది న్యాయమా, అన్యాయమా? అన్యాయంగా ఆయన అడిగినా న్యాయంగా మనం తిరస్కరించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆ రోజు మీకోసం పోరాటం చేసి ప్రాణాలను తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి అక్కకు, అమ్మకు, అయ్యకు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లి. చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఈ కాలనీ ప్రజలకు, మనము పూర్తి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా, సంక్షేమ పథకాల పేరుతో మీ పేదరికానికి ఉపయోగపడాలన్నా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి. ఆ జగనన్న వెంట మీ బిడ్డ రాచమల్లు అసెంబ్లీలో ఉండాలి. అందుకే మీరందరూ ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలి. ఇది నా అభ్యర్థన తల్లి. మా వైపు ధర్మం ఉంటే, మా వైపు న్యాయం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఉపయోగపడింటే నన్ను గెలిపించమని, అవినాష్ రెడ్డిని గెలిపించమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గెలిపించమని హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.